Good morning students, welcome back to online class. Myself B Sachinana, Department of Physics. లాస్ట్ క్లాస్లో రామన్ ఎఫెక్ట్ స్టార్ట్ చేసిన లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అది కూడా మీకు పోస్ట్ చేశాను యూట్యూబ్లో. సో రామన్ ఎఫెక్ట్కి సంబంధించి రిమైనింగ్ టాపిక్స్ ఈ రోజుతోటి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజుతో రామన్ ఎఫెక్ట్ తోటి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఇందులో ఇంకా రిమైనింగ్ 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ సైంటిస్టులు అందరూ కూడా ఏ రకమైన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నారు, అవుట్లైన్ డయాగ్రామ్ అంటే ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క రకంగా అరేంజ్ చేసుకుంటారు. అందులో అవుట్లైన్ డయాగ్రామ్ వేసాను. అసలు వాళ్ళు ఉపయోగించిన మెటీరియల్స్ ఏంటో జస్ట్ అవుట్లైన్ డయాగ్రామ్ మాత్రం వేశాను. ఓకే, నెక్స్ట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ స్టోక్స్ లైన్, యాంటీ స్టోక్స్ లైన్ అండ్ ర్యాలీ లైన్ ఫామ్ అయినాయి కదా, దానికి క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్, క్వాంటమ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తారు. సో త్రూ క్వాంటమ్ థియరీ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యాంటీ స్టోక్స్ లైన్ ర్యాలీ లైన్స్. అండ్ లాస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్గా అప్లికేషన్స్ ఏంటి, ఇది నేను ఇక్కడ ఈ క్లాస్లో చెప్పిన డైరెక్ట్గా మీకు మెటీరియల్ సెండ్ చేస్తాను. ఎందుకంటే అది పాయింట్స్ అయిపోయి ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. జస్ట్ అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో అప్లికేషన్స్ సింగిల్ సెంటెన్స్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీకు నోట్స్లో డైరెక్ట్గా సెండ్ చేస్తాను. సో అప్లికేషన్స్ ఏమీ చెప్పను ఇక్కడ, జస్ట్ నోట్స్లో సెండ్ చేస్తాను. బట్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చెప్తున్నాను. రామన్ ఎఫెక్ట్ సంబంధించి హౌ మెనీ టాపిక్స్ ఆర్ రిమైనింగ్. ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. సో డిఫరెంట్ సైంటిస్టులు ఏ డివైజ్లు ఉపయోగించినా ఏం చేసినా వాటి యొక్క అవుట్లైన్ డయాగ్రామ్ అయితే ఇదే. సో ఏమేమి ఉపయోగించారంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ది సోర్స్ ఆఫ్ లైట్, సెకండ్ రామన్ ట్యూబ్, థర్డ్ వచ్చేసి స్పెక్ట్రోమీటర్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫ్ వాట్ ఎవర్ మేబీ, అంటే స్కాటర్డ్ రేడియేషన్ అబ్జర్వ్ చేయడం కోసం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్, నథింగ్ బట్ స్పెక్ట్రోమీటర్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫ్ వాట్ ఎవర్ మేబీ, డిటెక్టర్ అంటాం వాటిని ఉపయోగిస్తారు. ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఇవి. ఆఫ్ కోర్స్ సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. సబ్స్టెన్స్ అంటే అది గ్యాస్ ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్, ఏదో ఒక సబ్స్టెన్స్ని ఉపయోగిస్తారు. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చెప్తున్నాను చూడండి ఒకసారి. సో అవుట్లైన్ ఇదంతా కూడా ఇది అర్థం చేసుకుంటే మీకు క్లియర్గానే ఉంటుంది, రైట్. ఇక్కడ రామన్ ఎఫెక్ట్ ఏ సోర్స్ ఆఫ్ రేడియేషన్ బేస్ చేసుకుంటే మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ రేడియేషన్, అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్నది, సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ ఉపయోగించి చేసిన ప్రాక్టికల్ ఇది. చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ మోనోక్రోమాటిక్ రేడియేషన్ వెళ్ళి ఒక సబ్స్టెన్స్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు, సబ్స్టెన్స్ అంటే అక్కడ దట్ మే బి గ్యాస్ ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద లైట్ విల్ బి స్కాటర్డ్, వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద లైట్ విల్ బి స్కాటర్డ్. In that scattered radiation, Raman observed different frequency lines. One line has the same frequency as the incident radiation, and other 2 lines have a different frequency than the incident radiation. One line has the greater frequency than the incident radiation, one line has the smaller frequency than the incident radiation. So greater frequency lines are called as anti-Stokes lines, smaller frequency lines are called as Stokes lines. ఈ రామన్ స్పెక్ట్రమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మీకు మెటీరియల్లో సెండ్ చేస్తాను, అది క్లియర్గా ఉంటుంది. చెప్పినగా మనం కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏంటి ఆ రామన్ లైన్స్ యొక్క డిస్ప్లేస్మెంట్, సెంట్రల్ లైన్ నుంచి డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఉపయోగించే సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉపయోగిస్తున్నారు అనుకోండి, ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్ కానీ డిఫరెంట్ లిక్విడ్స్ కానీ డిఫరెంట్ సాలిడ్స్ కానీ ఉపయోగిస్తుంటే కనుక ఆ రామన్ లైన్స్ మధ్య డిస్ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. అంటే రామన్ లైన్స్ అంటే this is the Rayleigh line, ఇవి రామన్ లైన్స్. ఈ రెండు కూడా ఐదర్ సైడ్ ఉన్న లైన్స్ ఏంటంటే న్యూలీ డిస్కవర్డ్ లైన్స్ బై రామన్ కాబట్టి వాటిని ఏమన్నా రామన్ లైన్స్ అన్నారు. ఆల్రెడీ ఈ అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ లైన్ని ర్యాలీ ఆల్రెడీ డిస్కవర్ చేశాడు. అంటే అతను అబ్జర్వ్ చేసినప్పుడు అతను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాడు కదా, ఆ లైన్కి అతని పేరు మీద ర్యాలీ లైన్ అని పేరు పెట్టారు. ఇవి రామన్ న్యూగా డిస్కవర్ చేశారు కాబట్టి వాటికి రామన్ లైన్స్. హై ఫ్రీక్వెన్సీ లైన్స్ ఏమిటంటే అంటే యాంటీ స్టోక్స్ లైన్స్, లో ఫ్రీక్వెన్సీ లైన్స్ ఏమిటంటే స్టోక్స్ లైన్స్. ఇది ఫైండ్ అవుట్ చేసింది ఎవరంటే రామన్. ఓకే, ఈ రామన్ లైన్స్ యొక్క డిస్ప్లేస్మెంట్, సెంట్రల్ లైన్ నుంచి రామన్ లైన్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వాళ్ళు ఉపయోగించే సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లైట్ సోర్స్, ఏ లైట్ సోర్స్ అయినా ఉపయోగించండి, మెటీరియల్ సబ్స్టెన్స్ అంటే
అక్కడ మనం ఉపయోగించే గ్యాస్ కానీ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాలిడ్స్ ఉపయోగిస్తుంటే కనుక ఈ డిస్ప్లేస్మెంట్ మారుతుందంటమ్మా. బట్ సేమ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉపయోగించి మీరు లైట్ సోర్స్ ఆఫ్ రేడియేషన్ డిఫరెంట్ సోర్స్ని ఉపయోగించినా సరే ఆ డిస్ప్లేస్మెంట్లో ఏం మార్పు రావట్లేదు. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద రామన్ లైన్స్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ అది. అంటే సబ్స్టెన్స్ మారుస్తుంటే అది కూడా మారుతుందని మీనింగ్ వస్తుంది. ఓకేనా. అండ్ కంప్లీట్లీ ఇదేంటంటే మాలిక్యులర్ ఫినామినా. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవుతుంది, డిఎక్సైట్ అవుతుంది కాదు. ముందుగానే మనం ఇచ్చే రేడియేషన్ ఎవరు తీసుకుంటారంటే మాలిక్యులే. ఎందుకంటే మనం అంత తక్కువ ఎనర్జీ ఇస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చామనుకోండి అది ఇంటీరియర్కి వెళ్తుంది. ఇంటీరియర్ కంటే మాలిక్యూల్ లోపలికి ఎంటర్ అవుతుంది, మాలిక్యూల్ లోపల యాటమ్ ఉంటుంది, యాటమ్ లోపలికి ఎంటర్ అవుతుంది, యాటమ్ లోపల ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి రీచ్ అవుతుంది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే కనుక. బట్ మనం ఇక్కడ ఇచ్చేది ఏంటంటే మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ రేడియేషన్. అంటే సింగిల్ వేవ్లెంత్ ఉన్న రేడియేషన్ ఇస్తున్నప్పుడు అదేంటంటే మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకుని ఎక్సైట్ అయ్యి డిఎక్సైట్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో మోస్ట్లీ లైట్ని ఏంటంటే మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ విల్ బి స్కాటర్డ్. ఆ స్కాటర్డ్ రేడియేషన్లో ఉన్న స్పెక్ట్రమ్ గురించే మాట్లాడుతున్నాం. ఓకేనా. ఆ స్మాల్ పోర్షన్ ఆఫ్ స్కాటర్డ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దెర్ ఈజ్ ఏ స్పెక్ట్రల్ లైన్స్, దెర్ ఈజ్ ఎ లైన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అబ్జర్వ్డ్ బై రామన్. కాబట్టి ఈ లైన్స్ గురించి చెప్పడానికి రామన్ ఎఫెక్ట్. ఈ కాన్సెప్ట్ అందరినీ ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. సో దానికి ఏమేం కావాలంటే సోర్స్ ఆఫ్ లైట్ కావాలి, ఒకటి రామన్ ట్యూబ్ కావాలి. ఎందుకంటే ఆ రామన్ ట్యూబ్లోనే సబ్స్టెన్స్ ప్లేస్ చేస్తారు. సో స్పెషల్లీ డిజైన్డ్ ట్యూబ్ అది. అండ్ స్పెక్ట్రోమీటర్. స్కాటర్డ్ రేడియేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ స్కాటర్డ్ రేడియేషన్లో స్పెక్ట్రమ్ అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఉన్నాయో లేదో చూడాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. దాన్ని ఏంటంటే స్పెక్ట్రోగ్రాఫ్ అనొచ్చు, లేదా స్పెక్ట్రోమీటర్ అనొచ్చు. ఇది ఏం చేస్తుందంటే లైన్స్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లైన్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే. ఒకసారి అరేంజ్మెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్ ఒకటి తీసుకుంటారు. మెర్క్యూరీ ల్యాంప్ అంటే క్రోమాటిక్ అంటాం. క్రోమాటిక్ అంటే వైట్ లైట్ ఇస్తుంది. వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్రోమాటిక్ లైట్. ఈ క్రోమాటిక్ యాక్చువల్గా మనకి రామన్ ఎఫెక్ట్ దేన్ని ఉపయోగించి చేయాలి? మోనోక్రోమాటిక్ లైట్ని ఉపయోగించి చేస్తుంది ప్రాక్టికల్. కాబట్టి దీని నుంచి బయటకు వచ్చిన అంటే ఇక్కడ డైరెక్ట్గా మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ రేడియేషన్ ఉపయోగించినా పర్వాలేదు, లేదా క్రోమాటిక్ సోర్స్ ఆఫ్ క్రోమాటిక్ సోర్స్ని ఉపయోగిస్తే కనుక, క్రోమాటిక్ అంటే వైట్ ల్యాంప్ని ఉపయోగిస్తే కనుక ఆ వైట్ ల్యాంప్లోంచి ఒక వేవ్ లెంత్ని ఫిల్టర్ చేయాలి కంపల్సరీగా. అంటే 7 వేవ్ లెన్స్ ఉంటాయి కదా వైట్ సోర్స్లో, వైట్ లైట్లో 7 వేవ్ లెన్స్ ఉంటాయి కాబట్టి ఒక వేవ్ లెంత్ ఫిల్టర్ చేయడం కోసం ఈ మెర్క్యూరీ ల్యాంప్ నుంచి లైట్ ఎంటర్ అయిన తర్వాత ఆ వస్తున్న లైట్ని ఒక ఫిల్టర్ గుండా పాస్ చేస్తారు. ఇక్కడ నేను సర్టెన్ కలర్ వేసాను కదా. సో మీరు ఏ కలర్ ఫిల్టర్ ఉపయోగిస్తే దాంట్లోకి వైట్ లైట్ ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చే లైట్ అదే కలర్లో వస్తుంది. బ్లూ కలర్ ఫిల్టర్ అనుకోండి, వైట్ లైట్ అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ బ్లూ లైట్ మాత్రం బయటకు వస్తుంది. అంటే అక్కడ రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయినట్టే కదా. ఓన్లీ బ్లూ లైట్ని మాత్రమే అలౌ చేస్తుంది ఈ ఫిల్టర్. అదే రెడ్ కలర్ ఫిల్టర్ అనుకోండి, ఓన్లీ రెడ్ కలర్ని మాత్రం అలౌ చేస్తుంది. మిగతా కలర్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది, మిగతా వేవ్లెన్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ఫిల్టర్ యొక్క క్యారెక్టర్ అది. సో ఫిల్టర్ ఏం చేస్తుందంటే దాంట్లోకి ఎంటర్ అయిన డిఫరెంట్ వేవ్లెన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని అది ఏ కలర్ వేవ్ లెంత్ ఆ కలర్ వేవ్ లెంత్ మాత్రం బయటికి అలౌ చేస్తుంది. ఇక్కడ నేను వేసిన సర్టెన్ కలర్ కాబట్టి ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్ వేవ్ లెంత్ మాత్రం అలౌ చేస్తుంది. సో బయటకు వచ్చిన లైట్ అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం రాసింది చూడండి, రిఫ్లెక్టర్. దీన్ని రిఫ్లెక్టర్ అంటారు. ఒక రిఫ్లెక్టర్ తీసుకుంటారు, ఆ రిఫ్లెక్టర్ స్మాల్ హోల్ పెడతారు, ఆ హోల్ గుండా ఎంటర్ అవుతుంది. ఆ హోల్ గుండా ఎంటర్ అయ్యి దేని మీద పడుతుందని డైరెక్ట్గా వచ్చి ఇక్కడ దిస్ ఈజ్ ద రామన్ ట్యూబ్. ఈ పోర్షన్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ రామన్ ట్యూబ్. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే రామన్ ట్యూబ్ ఇది. సో ఆ రామన్ ట్యూబ్లో సబ్స్టెన్స్ ఉంటుంది, అంటే మనం ఉపయోగించే గ్యాస్ కానీ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఉంటుంది. దాని మీద వెళ్ళి ఇన్సిడెంట్ అవుతుంది ఈ మోనోక్రోమాటిక్ రేడియేషన్. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు క్రోమాటికే, అంటే వైట్ లైట్ కాబట్టి క్రోమాటిక్ కాబట్టి కలర్ఫుల్ లైట్. అది కలర్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే అందులో 7 కలర్స్ ఉన్నాయి, 7 వేవ్లెన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కలర్ఫుల్ లైట్ అంటాం. ఆ వైట్ లైట్ ఈ ఫిల్టర్లోంచి పాస్ అయిన తర్వాత దేని కింద మారుతుందంటే సింగిల్ వేవ్లెంత్ లైట్ కింద మారుతుంది. ఆ సింగిల్ వేవ్లెంత్ లైట్ రిఫ్లెక్టర్ ఉంటుంది, ఆ రిఫ్లెక్టర్ హోల్ ఉంటుంది, ఆ రిఫ్లెక్టర్ హోల్ గుండా పాస్ అయ్యి సబ్స్టెన్స్ మీద డైరెక్ట్గా పడుతుంది. ఆ సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్ ఏం చేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని కొంత రేడియేషన్ స్కాటర్ చేస్తాయి. ఆ స్కాటర్డ్ రేడియేషను ఈ రామన్ ట్యూబ్లో వన్ ఆఫ్ ద ఎండ్ ఉంటుంది. ఒక సైడ్ ఎండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఎండ్ కింద క్రియేట్ చేస్తారు. ట్రాన్స్పరెంట్ అంటే స్కాటర్డ్ అయిన రేడియేషన్ని బయటకు వస్తున్నప్పుడు చూడటం కోసం, ట్రాన్స్పరెంట్ అంటే ఫ్రీగా ఎంటర్ అవుతుంది. ఇంకొక ఎండ్ ఏంటంటే హార్న్ షేప్లో ఉంటుంది, దట్టు బ్లాక్ కలర్ కోటింగ్ వేస్తారు. ఇక్కడ నేను బ్లాక్ కలర్ కోటింగ్ కుదరలేదు కాబట్టి మామూలు కలర్ వేసాను, ఇక్కడ బ్లూ కలర్ వేసాను. ఈ హార్న్ షేప్ ఎండ్ ఏంటంటే బ్లాక్ కలర్ కోటింగ్ వేస్తారు. ఎందుకంటే
ఇందులో మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకోక స్కాటర్డ్ అయిన రేడియేషన్ కనుక ఏమైనా ఇటువైపు డిస్పర్స్ అయితే కనుక, ఇటువైపు స్కాటర్ అయితే కనుక ఇది ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మన స్పెక్ట్రోమీటర్ ఎటువైపు అయితే పెట్టామో అటువైపు నుంచి వచ్చిన లైట్ని అబ్జర్వ్ చేయగలగాలి యాక్యురేట్గా. స్పెక్ట్రోమీటర్ మనం ఒకవైపు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు లైట్ అటువైపు వచ్చేలా చూసుకోవాలి మనం. మిగతా డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళే లైట్ని డిఫరెంట్ డైరెక్షన్ లైట్ వెళ్ళిపోతుంది అనుకోండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న స్పెక్ట్రమ్ అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి మనం ఎటువైపు అయితే స్పెక్ట్రోమీటర్ పెట్టుకున్నామో అటువైపు వచ్చే లైట్ మాత్రం అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండాలంటే కనుక ఇంకొక ఎండ్లో ఏం చేయాలంటే అటువైపు లైట్ వెళ్తుంటే కనుక ఆ లైట్ని అయితే అబ్జర్వ్ చేసేసుకోవాలి. అందుకని అక్కడ ఏ కలర్ వేస్తారంటే బ్లాక్ కలర్ వేస్తారు. బ్లాక్ కలర్ ఏం చేస్తుందంటే లైట్ రేడియేషన్, తన మీద పడిన లైట్ రేడియేషన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. మరలా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదు. ఇలా వెళ్ళిన లైట్ మరలా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదు. అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి, ఒక డైరెక్షన్ వచ్చే లైటే కనిపిస్తుంది మనకి. అది కూడా ఏంటంటే ఈ ఎండ్ వైపు వచ్చే లైటే, ఈ గ్లాస్ ట్యూబ్కి ట్రాన్స్ఫర్ ఎండ్ వైపు వచ్చే లైటే కనిపిస్తుంది. అటువైపే మనం స్పెక్ట్రోమీటర్ పెట్టుకుంటాం, అక్కడ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ రామన్ ట్యూబ్. ఇన్ దిస్ ద యాక్చువల్ సబ్స్టెన్స్ ఇది ఎగ్జిస్ట్. అందులో మనం ఏదైతే సబ్స్టెన్స్ ఉపయోగిస్తామో ఆ సబ్స్టెన్స్ని ఉంచుతారు. ఆ సబ్స్టెన్స్ మీద లైట్ పడిన తర్వాత ఆ సబ్స్టెన్స్లో ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఆ లైట్ రేడియేషన్లో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ అబ్జర్వ్ చేసుకుని స్మాల్ పోర్షన్ విల్ బి స్కాటర్డ్. స్మాల్ పోర్షన్ స్కాటర్ అవుతుంది. ఆ స్కాటర్డ్ రేడియేషన్ డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు అంటే ఐదర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ డైరెక్షన్ వెళ్ళిన స్కాటర్ రేడియేషన్ని ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ కోటెడ్ ఎండ్ ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాబట్టి ఇది మరలా రిఫ్లెక్ట్ అయ్యి మన వైపు వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ ఇటువైపు మాత్రమే లైట్ వచ్చే లైట్ మాత్రం చూసే ఛాన్స్ ఉంది మనకి. కాబట్టి స్కాటర్డ్ రేడియేషన్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఎండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఎండ్ అంటే మీనింగ్ ఏంటంటే వస్తున్న లైట్ని ఫ్రీగా అలౌ చేస్తుంది, తన వైపు ఫ్రీగా అలౌ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం స్పెక్ట్రోమీటర్ పెట్టుకుంటే ఆ స్కాటర్డ్ రేడియేషన్ కనిపిస్తుంది. ఆ స్కాటర్డ్ రేడియేషన్లో ఏ స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి క్లియర్గా తెలుస్తుంది. ఓకే. అండ్ ఇలా లైట్ పడిన తర్వాత ఇది గ్లాస్ ట్యూబ్, ఇది లైట్ పడింది గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్ మీద లైట్ పడిన తర్వాత అంత మొత్తం పోర్షన్ ఆఫ్ ద లైట్ అంతా కూడా లోపలికి ఎంటర్ అవ్వదు. గ్లాస్ ట్యూబ్ మీద పడుతుందంటే కొంత పోర్షన్ లోపలికి వెళ్తుంది, కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది బయటికి. ఓకేనా? సో లోపలికి వెళ్ళిన పోర్షన్ని మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుని మరలా దాంట్లో కొంత పోర్షన్ స్కాటర్ చేస్తాయి. మరి రిఫ్లెక్ట్ అయిన లైట్ ఏమవుతుంది? సో రిఫ్లెక్ట్ అయిన లైట్ మరలా ఇక్కడ పడిన తర్వాత లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ రిఫ్లెక్టర్ మీదకి వెళ్ళి పడుతుంది. సో అందుకే రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? మరలా దీన్ని గ్లాస్ ట్యూబ్ మీదకి పంపిస్తుంది. మరలా ఇలా పడిన దాంట్లో కొంత పోర్షన్ మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్టర్ మీద పడితే మళ్ళీ ఇది ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేసేస్తుంది కిందకి. రిఫ్లెక్టర్ పర్పస్ ఏంటి? లైట్ని తన మీద పడిన లైట్ని మరలా రిఫ్లెక్ట్ చేసేయడమే. అంటే ఈ గ్యాప్లోంచి ఎంటర్ అయిన లైట్లో ఆల్మోస్ట్ అంత లైటు కూడా సబ్స్టెన్స్ మీద పడేలా చేస్తుంది రిఫ్లెక్టర్. అంటే కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, పైకి వస్తుంది గ్లాస్ ట్యూబ్ మీద పడిన తర్వాత. ఈ రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? మరలా దాని కింద పంపిస్తుంది. అంటే సబ్స్టెన్స్ మీద పడేలా చేస్తుంది. మరలా పడిన పోర్షన్లో ఎంతో కొంత మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. మరలా రిఫ్లెక్ట్ అయిన లైట్ని మరలా రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? మరలా గ్లాస్ ట్యూబ్ మీద పడుతుంది. అంటే ఇక్కడ ఈ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్ నుంచి బయటకు వచ్చి ఫిల్టర్ నుంచి బయటకు వచ్చిన లైట్ మొత్తం ఆల్మోస్ట్ లైట్ అంతా కూడా సబ్స్టెన్స్ మీద పడేలా చేస్తుంది రిఫ్లెక్టర్. ఎందుకంటే ఈ ప్రాక్టికల్ హై ఇంటెన్సిటీ ఉన్న లైట్తో మాత్రమే చేయాలి. హై ఇంటెన్సిటీ ఉన్న లైట్తో చేయకపోతే కనుక ఈ స్పెక్ట్రల్ లైన్స్ క్లియర్ కనిపించవు. అందుకనే ఈ నవే డేస్ దేన్ని ఉపయోగిస్తారంటే లేజర్ని ఉపయోగిస్తారు. సో లేజర్ అనేసరికి హై ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ యూని డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ హోల్ పెడితే ఆ హోల్ గుండా ఎగ్జాక్ట్ ఈ స్ట్రైట్గా లేజర్ పెడితే కనుక ఆ హోల్ గుండానే ఎంటర్ అవుతుంది. అది ఆర్డినరీ లైట్ అనుకోండి, కొంత పోర్షన్ డిస్పర్స్ అయిపోతుంది డిఫరెంట్ డైరెక్షన్లో. సో కొంత లైట్ ఇంటెన్సిటీ మాత్రమే ఎంటర్ అవుతుంది. అందుకే లేజర్ని ఉపయోగిస్తే కనుక డైరెక్ట్ రేడియేషన్ వచ్చి దీని మీద పడుతుంది. మళ్ళీ లేజర్లో కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ని రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? కిందకి పంపిస్తుంది. అలాగా కంటిన్యూస్గా రిఫ్లెక్షన్ చేసి ఎంతైతే లైట్ ఎంటర్ అయింది ఇక్కడ అంత లైట్ని కూడా సబ్స్టెన్స్ మీద పడేలా చేస్తుంది. అంటే హై ఇంటెన్సిటీ లైట్ సబ్స్టెన్స్ మీద పడుతుంది. అప్పుడే రామన్ స్పెక్ట్రమ్ క్లియర్ కనిపిస్తుంది. ఓకేనా? సో రిఫ్లెక్టర్ పర్పస్ అది. అండ్ ఈ గ్లాస్ ట్యూబ్ చుట్టూ ఈ రకమైన అరేంజ్మెంట్ చూపించాను చూడండి, దీన్ని ఏమంటాం? గ్లాస్ వాటర్ జాకెట్. అంటే ఈ గ్లాస్ ట్యూబ్ చుట్టూ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఎండ్లో ఎంటర్ అవుతుంది, ఒక ఎండ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇన్ అవుట్ రెండు జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం. అంటే ఇన్ అవుతుంది వాటర్ అవుతూ ఈ గ్లాస్ ట్యూబ్ చుట్టూ తిరుగుతూ ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేగాని ఈ గ్లాస్ ట్యూబ్ చుట్టూ స్టాగ్రేట్ అయ్యి ఉండదు. స్టాగ్రేట్ అంటే ఆగిపోయి ఉండదు. సో కంటిన్యూస్ ఫ్లో జరుగుతుంటుంది. సో కంటిన్యూస్ ఫ్లో ఎందుకంటే ఈ గ్లాస్ ట్యూబ్ రామన్ ట్యూబ్, దిస్ ఇస్ ద రామన్ ట్యూబ్ అంటాం ఈ మధ్యలో ట్యూబ్ని. ఈ రామన్ ట్యూబ్ ఈ హై ఇంటెన్సిటీ ల్యాంప్కి దగ్గరగా ఉంటుంది. అంటే ప్రాక్సిమిటీ అంటే దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి టు ప్రివెంట్ ద హీటింగ్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో దీనికి దగ్గరగా ఉంటుంది కాబట్టి హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ దీని మీద పడుతున్నప్పుడు ఈ సబ్స్టెన్స్ వేడెక్కే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్ దీని దగ్గరికి పెట్టాం అనుకోండి, ఆ సోర్స్ ఆఫ్ రేడియేషన్ వేడి కూడా వస్తుంది. సో వేడి వస్తున్నప్పుడు ఆ వేడికి ఈ సబ్స్టెన్స్, ఈ గ్లాస్ ట్యూబ్ అనేది వేడెక్కే ఛాన్స్ ఉంది. గ్లాస్ ట్యూబ్ వేడెక్కితే కనుక సబ్స్టెన్స్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. లోపల ఉన్న సబ్స్టెన్స్ ఏదైనా కానీ, గ్యాస్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్ కానీ. సో ఆ సబ్స్టెన్స్ పాడవకుండా ఉండడం కోసం, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద హీటింగ్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్, అంటే దీనికి దగ్గరగా ఉన్న, ప్రాక్సిమిటీ అంటే దాని పరిసర ప్రాంతంలో ఉన్న సోర్స్ నుంచి వచ్చే హీట్ని తట్టుకోవడం కోసం ఈ గ్లాస్ ట్యూబ్ చుట్టూ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో వాటర్ సర్క్యులేషన్ దాని గురించి, ఇన్ ఆర్డర్ టు కూల్ ద ట్యూబ్ డ్యూ టు ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్. ప్రాక్సిమిటీ అంటే మీనింగ్ ఏంటంటే రామన్ ట్యూబ్కి దగ్గరగా ఉంది, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న సోర్స్ ఆఫ్ రేడియేషన్ వల్ల రామన్ ట్యూబ్ వేడెక్కే ఛాన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ వస్తుంది కాబట్టి ఆ హీట్ని ప్రివెంట్ చేయడం కోసం వాటర్ సర్క్యులేట్ అవుతుంటుంది. ఎప్పుడు కూడా వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటే కనుక ఆ లోపల ఉన్న సబ్స్టెన్స్ వేడెక్కదు. సో వేడెక్కకపోతే ప్రాపర్గా మనకి రేడియేషన్ స్కాటర్ అవుతూ ఉంటుంది, ఆ రేడియేషన్ మనం చూడవచ్చు. సో పడిన లైటు, కొంత లైట్ మరలా మేబీ ఈ గ్లాస్ ట్యూబ్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే అన్ని మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకోకపోవచ్చు. లైట్ వెళ్తున్నప్పుడు కొన్ని మాలిక్యూల్ మధ్య గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ నుంచి లైట్ బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అలా బయటకు వచ్చిన లైట్ మరలా కింద ఒక రిఫ్లెక్టర్ పెడతారు. ఈ రిఫ్లెక్టర్ ఏం చేస్తుందంటే మరలా రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతైతే లైట్ ఎంటర్ అయిందో అంత లైట్ సబ్స్టెన్స్ పడేలా చేస్తారనమాట. మీనింగ్ అది, ఈ రిఫ్లెక్టర్ యొక్క మీనింగ్ అది, రిఫ్లెక్టర్స్ యొక్క పర్పస్ అది. ఫిల్టర్ యొక్క పర్పస్ ఏంటి? క్రోమాటిక్ లైట్ని మోనోక్రోమాటిక్ లైట్ కింద మార్చడం. ఓకే, వాటర్ జాకెట్ యొక్క పర్పస్ ఏంటి? సో టు ప్రివెంట్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్. ఇందులో ప్రొడ్యూస్ అవుతున్న హీట్ని ప్రివెంట్ చేయడం కోసం, రామన్ ట్యూబ్ వేడెక్కకుండా ఉండడం కోసం. రామన్ ట్యూబ్ వేడెక్కడం అంటే రామన్ ట్యూబ్లోని సబ్స్టెన్స్ వేడెక్కకుండా ఉండడం కోసం వాటర్ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు వేడెక్కుతుందంటే దీని పరిసర ప్రాంతాల్లో సోర్స్ ఉంటుంది కాబట్టి. ఈ హార్న్ షేప్ బ్లాక్ ఎండ్, దిస్ ఈజ్ బ్లాక్ ఎండ్, హార్న్ షేప్ బ్లాక్ ఎండ్. దీని పర్పస్ ఏంటంటే ఇటువైపు వచ్చిన రేడియేషన్ని మరలా రిఫ్లెక్ట్ కానివ్వకుండా ఇది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. రిఫ్లెక్ట్ అయిందనుకోండి, ఇక్కడ మనకి స్పెక్ట్రమ్ కన్ఫ్యూజర్గా ఉంటుంది. సో యూని డైరెక్షన్ వచ్చే రేడియేషన్ అయితే మనకి స్పెక్ట్రమ్ క్లియర్గా కనిపెడుతుంది. కాబట్టి ఓన్లీ ఈ ఎండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఎండ్ ఏం చేస్తుందంటే స్కాటర్డ్ రేడియేషన్ ఫ్రీగా అలో చేస్తుంది. కాబట్టి ఓన్లీ స్కాటర్డ్ రేడియేషన్ మాత్రమే ఈ స్పెక్ట్రోమీటర్కి ఎంటర్ అవుతుంది. స్పెక్ట్రోమీటర్ ద్వారా మనం ఏం చూస్తామంటే అక్కడ స్పెక్ట్రమ్ ఉందా లేదా అని క్లియర్గా తెలుస్తుంది. మనకి ల్యాబొరేటరీలో ఉపయోగిస్తాం స్పెక్ట్రోమీటర్ అని చెప్పి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అంటే కంప్లీట్గా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఇది. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రామన్ ఎఫెక్ట్ స్టేట్మెంట్కి, క్యారెక్టరిస్టిక్కి అండ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అండ్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, క్వాంటమ్ థియరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా రామన్ ఎఫెక్ట్ సంబంధించినవి అండ్ అప్లికేషన్స్ కూడా. ఓకే, సో ఇది అర్థమైతే కనుక నేను నెక్స్ట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాను నేను. ఓకేనా? ఒకసారి చూడండి బోర్డు మీద. రైట్, నెక్స్ట్ టాపిక్ క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. అంటే ఈ టాపిక్లో స్టోక్స్ లైన్స్, యాంటీ స్టోక్స్ లైన్స్ అండ్ ర్యాలీ లైన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది క్వాంటమ్ థియరీ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ పేరు ఏంటంటే ప్రొఫెసర్ స్మెకెల్ అమ్మ. 1929లో 1928లో రామన్ ఎఫెక్ట్ చెప్పాడు సార్ సివి రామన్ ఎఫెక్ట్ చెప్పారు. దాని తర్వాత దానికి క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్ అంటే స్టోక్స్ లైన్, యాంటీ స్టోక్స్ లైన్ ఏ విధంగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది ప్రొఫెసర్ స్మెకెల్ ఇన్ 1929లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అయితే ఇక్కడ సబ్స్టెన్స్ మీద లైట్ రేడియేషన్ పడినప్పుడు 3 kinds ఆఫ్ కేసెస్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మైట్ హ్యాపెన్ 3 kinds ఆఫ్ కేసెస్. అంటే మాలిక్యూల్ లైట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్లో 3 రకాల పద్ధతులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మేబీ ర్యాలీ లైన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, యాంటీ స్టోక్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, స్టోక్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది. సో ఇది చెప్పే ముందు అసలు ర్యాలీ లైన్ అంటే మీనింగ్ ఏంటి? అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ లైన్. అంటే ఇన్సిడెంట్ రేడియేషన్ ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉందో అంతే ఫ్రీక్వెన్సీతో ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవడం. స్టోక్స్ లైన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సిడెంట్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ లైన్ ఫామ్ అవడం. యాంటీ స్టోక్స్ లైన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ లైన్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ తోటి లైన్ ఫామ్ అవడం, స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవడం యాంటీ స్టోక్స్ లైన్ అంటాం. సో ఇవి ఎలాగా ఫామ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 different kinds of possibilities might happen in the process of absorption of radiation by the molecule మీద రేడియేషన్ పడినప్పుడు
అది అబ్జర్వ్ చేసుకునే మెథడ్స్ 3 కైండ్స్లో జరిగే ఛాన్స్ ఉంది. ఆ 3 కైండ్స్లో జరిగితే కనుక ఒక్కొక్క కైండ్లో ఒక్కొక్క విధమైన స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ క్వాంటమ్ థియరీ అంటున్నాం కాబట్టి, సో క్వాంటమ్ థియరీలో లైట్ పార్టికల్ని ఫోటాన్ అంటారు. నథింగ్ బట్ ఫోటాన్, PHOTON. క్వాంటమ్ థియరీలో లైట్ పార్టికల్ పేరు ఏంటంటే ఫోటాన్ లేదా క్వాంటా అని కూడా అంటారు, లైట్ క్వాంటా అని కూడా అంటారు. దానికి ఎనర్జీ ఎంత అంటే అకార్డింగ్ టు ప్లాంక్స్ చెప్పిన దాని ప్రకారం లైట్ ఫోటాన్కి ఎనర్జీ ఫార్ములా ఏంటంటే hν0 లేదా hν సింప్లీ. సో ν0 అని జనరల్గా ఉపయోగిస్తారు. మరి h ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, ν0 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్. ఆ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఒక ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ అది. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగించుకుని చెప్తారు. ఇది క్వాంటమ్ థియరీలో ప్లాంక్స్ డెవలప్ చేసింది కాబట్టి క్వాంటమ్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. బట్ దీన్ని చెప్పింది ఎవరంటే క్వాంటమ్ థియరీ బేస్ చేసుకుని ఈ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే స్మెకెల్ ఇన్ 1928. సో ఇక్కడ 3 కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ చూడండి, 3 కేసెస్ మైట్ హ్యాపెన్. ఆ కేసెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ జనరల్గా ఇంత ఎనర్జీ ఉన్న ఒక ఫోటాన్ వెళ్ళి మాలిక్యూల్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు, మాలిక్యూల్ ఇనీషియల్గా ఎక్కడ ఉందంటే గ్రౌండ్ స్టేట్లో ఉంది. సో గ్రౌండ్ స్టేటు, హైయర్ ఎనర్జీ స్టేటు అండ్ మోర్ హైయర్ ఎనర్జీ స్టేట్స్ అని డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. అంటే ఎనర్జీ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీ ఇచ్చినప్పుడు మాలిక్యూల్ ఎక్సైట్ అవుతుంది. ఎక్సైట్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళినట్టు మీనింగ్. మళ్ళీ అక్కడ సర్టెన్ టైం స్టే చేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది కంపల్సరీగా. ఆఫ్టర్ సమ్ టైం గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. బట్ ఎనర్జీ తీసుకోవడానికి అంటే ఎక్సైటేషన్ అంటాం. ఎనర్జీ తీసుకుని ఎక్కడికి వెళ్తుందంటే హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిందని మనకు అర్థం అవడం కోసం చెప్తారు. మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. గ్రౌండ్ స్టేట్ అంటే ఎనర్జీ ఇవ్వకముందు ఏ ఎనర్జీ స్టేట్లో అయితే ఉందో ఆ ఎనర్జీ స్టేట్ని అంటే గ్రౌండ్ స్టేట్ అంటాం. ఓకే, సో ఇన్ కేస్ ర్యాలీ లైన్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తున్నాడు. hν0 అని ఎనర్జీ ఉన్న ఒక ఫోటాన్ వెళ్ళి మాలిక్యూల్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు అది సర్టెన్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళింది. సర్టెన్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి మరలా డీఎక్సైడ్ అయిపోయింది, మరలా అదే ఎనర్జీ స్టేట్కి వచ్చేసింది. అంటే ఏ ఎనర్జీ స్టేట్ నుంచి ఏ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిందో మరలా అదే ఎనర్జీ స్టేట్ నుంచి అదే ఎనర్జీ స్టేట్కి వచ్చేసింది. అంటే E1 స్టేట్ నుంచి, ఇక్కడ E1 E2 అనే స్టేట్స్ ఉపయోగించాను. E1 స్టేట్ నుంచి E2 స్టేట్కి వెళ్ళి మరలా E2 నుంచి E1కి వచ్చేసింది. అంటే ఎంతైతే ఎనర్జీ తీసుకుంటుందో అంత ఎనర్జీ రిలీజ్ చేసేస్తుంది. ఎందుకంటే ఈ 2 స్టేట్స్ మధ్య ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, E2 - E1. అంటే ఇక్కడ ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, సో రేడియేషన్ ఇన్స్టెంట్ అయినప్పుడు మాలిక్యూలు ఫోటానిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోకపోతే కనుక, అంటే రేడియేషన్ లోపలికి ఇన్స్టెంట్ అయిన తర్వాత కంపల్సరీ రేడియేషన్ బయటకు వస్తుంది, స్కాటర్డ్ రేడియేషన్ రూపంలో బయటకు వస్తుంది. ఇన్ కేస్ మాలిక్యూల్ మీద రేడియేషన్ ఫోటాన్ ఇన్స్టెంట్ అయిన తర్వాత ఫోటాన్ దగ్గర నుంచి మాలిక్యూల్ ఎటువంటి ఎనర్జీ తీసుకోకపోతే కనుక ఫోటాన్ ఎంతైతే ఎనర్జీతో ఇన్స్టెంట్ అయిందో అంతే ఎనర్జీతో బయటకు వచ్చేస్తుంది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫోటాన్ బయటకు వచ్చేస్తుంది విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అలా చెప్పొచ్చు. లేదా ఒక ఎనర్జీ స్టేట్, ఒక E1 అనే గ్రౌండ్ స్టేట్ నుంచి మాలిక్యూల్ ఎక్సైట్ E2కి వెళ్ళి మరలా E2 నుంచి మరలా E1కి వచ్చేసింది అనుకోండి. అంటే ఎంత ఎనర్జీ తీసుకుందో అంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అంటే ఎంత ఎనర్జెటిక్ ఫోటాన్ ఇన్సిడెంట్ అయిందో అంత ఎనర్జెటిక్ ఫోటాన్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీలో మార్పేం ఉండదు. hν0 ఫ్రీక్వెన్సీ తోటి ఇన్సిడెంట్ అయిన ఫోటాన్ అదే hν0 ఫ్రీక్వెన్సీ తోటి బయటకు వచ్చేస్తుంది. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ లైన్ బయటకు వచ్చిందంటే ఏంటి, ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ చేస్తుంది కదా. సో ఫామ్ ఏ సింగిల్ స్పెక్ట్రల్ లైన్. ఈ స్పెక్ట్రల్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ. ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఇన్స్టెంట్ అయిందో అంతే ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చినట్టు. అంటే ఇక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉందంటే మాలిక్యూల్ ఫోటాన్ నుంచి ఎటువంటి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోకపోతే కనుక ఈ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి దాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా, అంటే మాలిక్యూల్ ఇన్స్టెంట్ ఫోటాన్ దగ్గర నుంచి ఎటువంటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోకపోతే కనుక మరలా అదే ఎనర్జీ తోటి ఫోటాన్ బయటకు వచ్చేస్తుంది. ఫోటాన్ బయటకు రావడం గ్యారంటీ, ఫోటాన్ బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిన ఫోటాన్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఇన్స్టెంట్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అన్చేంజ్డ్ ఎనర్జీ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఇన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అంతే ఫ్రీక్వెన్సీతో స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ర్యాలీ లైన్. అంటే merely the molecule does not absorb any kind of energy from the incident photon. అదే ఫోటాన్ మరలా డివేట్ ఫ్రమ్ ద మాలిక్యూల్, సేమ్ ఎనర్జీ తోటి మాలిక్యూల్ యాటమ్ డివేట్ అయిపోతుంది. సో డివేట్ అయినప్పుడు బయటికి ఎనర్జీ ఇచ్చేది ఎవరు, ఫోటానే, లైట్ ఫోటానే. బయటకు వచ్చేది ఎవరు, లైటే కాబట్టి బయటకు వచ్చేది ఫోటానే. మాలిక్యూల్ బయటకు రాదు, గుర్తుపెట్టుకోండి. మాలిక్యూల్ ఏం చేస్తుందంటే జస్ట్ ఎనర్జీ తీసుకుని ఎక్సైటెడ్ డిఎక్సైటెడ్ అవుతుంది. బయటకు వచ్చేది ఎవరంటే లైట్. ఎటువంటి ఎనర్జీ కూడా మాలిక్యూల్ ఫోటాన్ నుంచి తీసుకోకపోతే కనుక సో అదే ఎనర్జీతో ఫోటాన్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. కాబట్టి అన్చేంజ్డ్ ఫ్రీక్వెన్సీ లైన్ ఈ విధంగా. కాబట్టి మాలిక్యూల్ ఎటువంటి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోకపోతే ఫోటాన్ నుంచి ర్యాలీ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టోక్స్ లైన్ చూద్దాం. స్టోక్స్ లైన్. సో ఇనీషియల్గా మాలిక్యూల్ గ్రౌండ్ స్టేట్లో ఉంది. ఈ సర్కిల్ ఏంటంటే మాలిక్యూల్, దాని మీద ఒక ఫోటాన్ ఇన్స్టెంట్ అయింది.
సింగిల్ ఫోటాన్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. మీరు మల్టిపుల్ ఫోటాన్స్కి అప్లై చేసేచ్చు దాన్ని. సో సింగిల్ ఫోటాన్ హ్యావింగ్ ఎనర్జీ h ఇంటూ న్యూ నాట్. ఇంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ దీని మీద ఇన్స్టెంట్ అయినప్పుడు తన దగ్గర గ్రౌండ్ స్టేట్లో ఉంది కాబట్టి దిస్ కేస్ మైట్ హ్యాపెన్. ఈ కేసు కూడా జరిగే ఛాన్స్ ఉంది, ఈ కేసు జరిగే ఛాన్స్ ఉంది, ఈ కేసు కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిజల్ట్ అలా ఉంది మనకి. ర్యాలీ లైన్ ఫామ్ అయింది, స్టోక్స్ ఫామ్ అయింది, యాంటీ స్టోక్స్ ఫామ్ అయింది. స్టోక్స్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అనేది చెప్తున్నాను ఇక్కడ. సో h నాట్ ఎనర్జీ తోటి ఫోటాన్ మాలిక్యూల్ మీద ఇన్స్టెంట్ అయితే కనుక మాలిక్యూల్ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుని E3 ఎనర్జీ స్టేట్కి వెళ్ళింది అనుకుందాం. సమ్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది కదా, ఆ ఎనర్జీ స్టేట్ని E3 అనుకుంటున్నాను. చాలా ఎనర్జీ స్టేట్స్ ఉంటే అందులో ఒక ఎనర్జీ స్టేట్ తీసుకున్నాను E3. అయితే ఏ ఎనర్జీ స్టేట్కి వెళ్ళినా సరే మాలిక్యూల్ కంపల్సరీగా ఏ స్టేట్కి రావాలి? గ్రౌండ్ స్టేట్కి వచ్చేయాలి. మధ్యలో ఎన్ని హైర్ ఎనర్జీ స్టేట్లు ఉన్నా సరే చివరికి గ్రౌండ్ స్టేట్కి రావాలి. అయితే మధ్యలో ఇక్కడి నుంచి ఎనర్జీ తీసుకుని E3కి వెళ్ళి E3 నుంచి E2కి వచ్చేసరికి ఎనర్జీ రిలీజ్ అయింది అనుకుందాం. E3 నుంచి E2కి వచ్చేసరికి ఎనర్జీ రిలీజ్ అంటే ఇక్కడ స్టోక్స్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే పడిన ఎనర్జీ కన్నా బయటకు వచ్చిన ఎనర్జీ తక్కువ రావడం. ఇన్స్టంట్ అయిన ఎనర్జీ కన్నా బయటకు వస్తున్న ఎనర్జీ తక్కువ అని ప్రూవ్ చేస్తే కనుక అక్కడ తక్కువ ఎనర్జీ లైన్ అంటే మీనింగ్ అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ లైన్. తక్కువ ఫ్రీక్వెన్సీ లైన్ అంటాం, స్టోక్స్ లైన్ అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ నుంచి ఇనీషియల్గా E1 స్టేట్లో మాలిక్యూల్ ఉంది, ఎనర్జీ తీసుకుని E3 స్టేట్కి వెళ్ళింది. మళ్ళీ E3 స్టేట్ నుంచి E2 స్టేట్కి వచ్చింది, అక్కడ స్టే చేస్తుంది సర్టెన్ టైం. ఆ స్టేయింగ్లో ఈ స్టేట్కి వచ్చింది కాబట్టి ఎనర్జీ రిలీజ్ చేసినా చేయదా? సో రిలీజ్ అయిన ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన ఎనర్జీ కన్నా ఈ ఎనర్జీ తక్కువ ఎక్కువ అంటే క్లియర్గా తెలుస్తుంది, తక్కువగానే ఉంటుంది. ఎంత తక్కువ అవుతుంది? ఎనర్జీ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది కదమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ఎనర్జీ తీసుకుంటూ E1 నుంచి E3కి వెళ్ళింది ఎనర్జీ తీసుకుని మాలిక్యూల్. మళ్ళీ E3 నుంచి E2కి వచ్చింది. E2కి వచ్చిందంటే అక్కడ ఆ సర్టెన్ హైర్ అండ్ స్టేట్లో సర్టెన్ టైం స్టే చేస్తుందంటే మీనింగ్ అంటే ఇక్కడ ఆగుతుందంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఎంతకి ఈక్వల్ అవుతుందంటే ఇది ఎంతైతే ఎనర్జీ తీసుకుందో దానికన్నా తక్కువే కదా రిలీజ్ ఎనర్జీ. ఎంత తక్కువ? ఎంత ఎనర్జీ తీసుకుంది? h నాట్. ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. ఇంకా ఎంత తక్కువ ఉంది? అంతే కదా. ఈ తీసుకునే ఎనర్జీ కన్నా ఇంతే డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ని ఎలా రాయొచ్చు మనం? E2 - E1 అంటే తీసుకునే ఎనర్జీ కన్నా ఇంత తక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. తీసుకునే ఎనర్జీ ఎంత? h నాట్ కన్నా E2 - E1. ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? ఎప్పుడు కూడా 2 ఎనర్జీ స్టేట్స్ మీద డిఫరెన్స్ని ఎలా రాస్తామంటే హైయర్ ఎనర్జీ స్టేట్ మైనస్ లోయర్ ఎనర్జీ స్టేట్. కాబట్టి E2 - E1 ఈజ్ ఈ ఎనర్జీ స్టేట్స్ మధ్యన ఎనర్జీ. ఇంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంది కాబట్టి డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి -E2 - E1. సో తక్కువ ఎనర్జీ రేడియేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ లైన్ ఏమంటే స్టోక్స్ లైన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ స్టోక్స్ లైన్. అండ్ యాంటీ స్టోక్స్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్. అంటే ఈ కేసు చాలా రేర్ కేసు, ఇది చాలా రేర్ కేసు. మోస్ట్ పాసిబుల్ కేసు ఏంటంటే ఈ రెండు అంటే అఫ్కోర్స్ ర్యాలీ లైన్, స్టోక్స్ లైన్, యాంటీ స్టోక్స్ లైన్ మూడు ఫామ్ అవుతాయి. బట్ దిస్ ఈజ్ రేర్ కేస్ అమ్మ, వెరీ రేర్ కేస్ ఇది. సో ఎలాగంటే ఇట్ జస్ట్ పాసిబుల్ ఇన్ కేస్ మాలిక్యూల్ ఎనర్జీ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుని సమ్ ఎక్సైజ్ స్టేట్లో ఉందనుకుందాం, E2 అనే స్టేట్లో. అక్కడ ఎంతసేపు ఉంటుంది? 10⁻⁸ సెకండ్స్ అంతే, అంతకన్నా ఎక్కువ టైం ఉండదు. ఇన్ కేస్ ఆ టైం అయిపోయేలోపు ఒక ఫోటాన్ వచ్చి దాన్ని ఇన్స్టెంట్ చేస్తుంది అనుకుందాం. అంటే ఆల్రెడీ ఎనర్జీ తీసుకుని ఒక హైయర్ ఎనర్జీ స్టేట్లో ఉన్న మాలిక్యూల్ మీద ఒక ఫోటాన్ వెళ్ళి పడింది అనుకుందాం. పడితే ఏమవుతుంది? మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఆ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది, తీసుకోదా? కంపల్సరీ తీసుకుంటుంది. తీసుకుని ఇంకా హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్ మాలిక్యూల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ E2 అనే హైయర్ ఎనర్జీ స్టేట్లో ఉందనుకుందాం. అంటే 10⁻⁸ సెకండ్ ఉంటుంది. ఆ టైం అయ్యేలోపు ఒక ఫోటాన్ వచ్చి హిట్ చేసింది దాన్ని. మాలిక్యూల్ హిట్ చేసినప్పుడు మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఆ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుని హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. ఇలా మూవ్ అయ్యేది ఎవరంటే మాలిక్యూల్. దిస్ ఈజ్ మాలిక్యూల్. దిస్ ఈజ్ ఫోటాన్. బయటకు వచ్చేది ఎవరంటే ఫోటాన్. సో ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్ మాలిక్యూల్ కనుక ఒక హైయర్ ఎనర్జీ స్టేట్లో ఉన్నప్పుడు, అది ఇంకా కిందకి రాకుండా ఉన్నప్పుడు ఒక ఫోటాన్ వచ్చి డైరెక్ట్గా హిట్ చేసింది అనుకోండి, ఆ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుని ఇంకో హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎన్ని హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిన సరే చివరికి ఎక్కడికి వచ్చేది? గ్రౌండ్ స్టేట్కి వచ్చేది. అంటే ఈ హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి మరలా తన యథాస్థానానికి వచ్చేసింది. ఓకే, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళిందమ్మా. బట్ డీఎక్సైటేషన్ మాత్రం ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చింది. అంటే డీఎక్సైట్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. సో రిలీజ్ అయిన ఎనర్జీ మనకు స్పెక్ట్రల్ లైన్ రూపంలో కనిపిస్తుంది. ఎంత ఎనర్జీ తీసుకుంది, ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది? ఎంత ఎనర్జీ తీసుకుంది? h నాట్ తీసుకుంది. బట్ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎంత ఉంది? ఇక్కడి నుంచి ఈ h నాట్ ఎనర్జీ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. అంటే ఎక్కువ ట్రాన్సిషన్ జరిగిందా, తక్కువ ట్రాన్సిషన్ జరిగిందా? ఎక్కువ ట్రాన్సిషనే జరిగింది. అంటే ఎక్కువ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎంత ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఈ ఎనర్జీకి ఈ ఎనర్జీ ఈక్వలే, బట్ దీనికన్నా ఇది ఎంత ఎక్కువ? ఇదే కదా.
కాబట్టి h0 ఎనర్జీ తోటి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ దాని యొక్క నేచర్ ప్రకారం గ్రౌండ్ స్టేట్కి వచ్చేయాలి. అంటే ఈ ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ జరిగిందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? E2 - E1 ఎనర్జీ రిలీజ్ అవుతుంది. h0 ఎనర్జీ తీసుకుని ఇక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చేసిందంటే ఎక్స్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసినట్టు. ఎంత ఎక్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేసిందంటే E2 - E1. ఎక్సెస్ కాబట్టి ప్లస్, ఇక్కడ తక్కువ కాబట్టి మైనస్. సో అర్థమవుతుందా స్టోక్స్ యాంటీ స్టోక్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. కాబట్టి ఇలా ఫామ్ అయ్యే లైన్ ఏంటంటే యాంటీ స్టోక్స్ లైన్. ఈ విధంగా ర్యాలీ లైన్, స్టోక్స్ లైన్, యాంటీ స్టోక్స్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ మే బి పాసిబిలిటీ మాలిక్యూల్ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ బట్టి, అది ఉన్న స్టేట్ నుంచి పైకి వెళ్ళి కిందకు వచ్చే దాన్ని బట్టి ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఇది చాలా చాలా రేర్ కేస్ అమ్మా. ఎందుకంటే హైయర్ ఎనర్జీ స్టేట్లో మాలిక్యూల్ ఉన్నప్పుడు ఫోటాన్ వెళ్ళి హిట్ చేయడం అనేది చాలా చాలా అరుదు. అది చాలా చాలా అరుదు. ఎక్కువగా ఇది జరుగుతుంటుంది. గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి. పాపులేషన్ ఇన్వర్షన్ అనేది చాలా తక్కువ. పాపులేషన్ ఇన్వర్షన్ అంటే హైయర్ ఎనర్జీ స్టేట్లో మాలిక్యూల్స్ ఉండడం అనేది చాలా చాలా అరుదు కేసు. ఎందుకంటే హైయర్ ఎనర్జీ స్టేట్లో ఉన్నా సరే మరలా వెంటనే వచ్చేస్తాయి గ్రౌండ్ స్టేట్కి. ఎంత టైం ఉంటే 10⁻⁻8 సెకండ్స్ మాత్రం ఉండి వెంటనే వచ్చేస్తాయి. అంటే మనం కౌంట్ చేయలేనంత టైం, అది చాలా తక్కువ టైం. ఆ టైం గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. కాబట్టి మోస్ట్ పాసిబుల్ కేసు ఇదే. బట్ ఈ కేసు కూడా పాసిబుల్ ఉంది. బట్ దీంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ అనమాట. అందుకనే క్యారెక్టరిస్టిక్స్లో ఒక పాయింట్ చెప్తారు ఏంటంటే యాంటీ స్టోక్స్ లైన్స్ ఆర్ వేకర్ దాన్ స్టోక్స్ లైన్స్ అంటారు. యాంటీ స్టోక్స్ లైన్స్ ఆర్ వేకర్ దాన్ స్టోక్స్ లైన్స్. యాంటీ స్టోక్స్ లైన్స్ కన్నా వేకర్గా ఉంటాయి అంటే మీనింగ్ ఏంటంటే దీనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువే, బట్ దీనికి ఫ్రీక్వెన్సీ తక్కువే. వీకర్ స్ట్రాంగర్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళ యొక్క మెంబర్స్ తక్కువ ఉంటారు, వీళ్ళ యొక్క మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సమ్ హైయర్ ఎనర్జీ స్టేట్లో ఉన్నప్పుడు ఫోటాన్ వెళ్ళి ఇన్సిడెంట్ అవ్వడం అనేది వెరీ వెరీ రేర్ కేసు. ఎందుకంటే ఈ స్టేట్లో ఎంతసేపు 10⁻⁻6 సెకండ్స్. ఈ లోపు ఫోటాన్ వచ్చి ఇన్సిడెంట్ అవ్వాలని చాలా చాలా అరుదైన కేసు అది. ఇన్ కేసు హిట్ చేస్తే కనుక ఇది మరలా హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి హైయర్ ఎనర్జీ స్టేట్లో మాలిక్యూల్ ఎక్కువగా ఉండడం అనేది అరుదైన కేసు. కాబట్టి తక్కువ మాలిక్యూల్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫోటాన్ వెళ్ళి ఇన్సిడెంట్ అవ్వడం కూడా అరుదైన కేసే. కాబట్టి తక్కువ స్పెక్ట్రల్ లైన్సే ఫామ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక 10 లైన్స్ ఫామ్ అయినాయి అనుకోండి, ఈ బంచ్ ఇవి 3 లైన్స్ ఫామ్ అవుతాయి. ఇది సింగిల్ లైనే, నో డౌట్. అంటే యాంటీ స్టోక్స్ లైన్స్ కన్నా స్టోక్స్ లైన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో అంటే వీక్గా ఉంటాయి అంటే మీనింగ్ ఏంటంటే హైయర్ ఎనర్జీ స్టేట్ మాలిక్యూల్స్ సంఖ్య తక్కువ ఉంటుంది, గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటి వల్ల రిలీజ్ అయిన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ లైన్స్ వీటి వల్ల ఫామ్ అవుతాయి. కాబట్టి దీస్ ఆర్ స్ట్రాంగర్ లైన్స్ దాన్ ద యాంటీ స్టోక్స్ లైన్స్. సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్ పాయింట్స్. సో క్యారెక్టరిస్టిక్స్ పాయింట్స్ కూడా మీకు మెటీరియల్లో పంపిస్తాను. ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ మీకు డైరెక్ట్గా మెటీరియల్లో చదువుకోండి, నో ప్రాబ్లం. దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు, రామన్ ఎఫెక్ట్ తోటి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? టోటల్గా 23 లెక్చర్స్ నేను సెండ్ చేశాను. సో మీరు జాగ్రత్తగా చదివితే కనుక ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ నుంచి కూడా. ఓకే, థ్యాంక్ యూ.